ISR9 న్యూస్ కి స్వాగతం. వరంగల్ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న వరంగల్ను రెండవ రాజధానిగా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోందని రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ తెలిపారు. మంగళవారం వరంగల్ తూర్పు నియోజకవర్గ బల్దియా పరిధిలోని 12, 21, 24, 32, 41వ డివిజన్లలో ₹1,50,00,000 బల్దియా సాధారణ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్విని వాకడే, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కార్పొరేటర్లు కావేటి కవిత, మహమ్మద్ ఫూర్ఖాన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి ఆయుబ్, పోషాల పద్మ, పల్లం పద్మ, రామ తేజస్వి, శిరీష్, ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, బల్దియా ఈఈ శ్రీనివాస్, తహసీల్దార్ ఇక్బాల్, డిఈ రాజ్ కుమార్, ఏఈ హరికుమార్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. 30 లక్షల డ్రైన్స్ ప్లస్ సీసీ రోడ్లు మంజూరు చేసి మరి శాంక్షన్ చేసి అగ్రిమెంట్ చేసి ఈ రోజు ఫౌండేషన్ వేసి పనులు ప్రారంభించడానికి ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం ₹1,50,00,000 పనులు 5 డివిజన్లలో ఈ రోజు ఫౌండేషన్ వేసి పనులు ప్రారంభించడం జరిగింది. ఎక్కడ పోయినా కూడా గతంలో నేనేసినప్పటి రోడ్ల మీదనే మళ్ళీ ఇప్పుడు రోడ్లు శాంక్షన్ అయ్యి మళ్ళీ నేనే ఫౌండేషన్ కొట్టడం జరుగుతూ ఉంది. మరి గత ప్రభుత్వం చాలా చేసినాం అని చెప్పుకుంటా ఉన్నారు. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది గత ప్రభుత్వం ఏమీ చేయలేదనే విషయము. ఈ రోజు మేం చేస్తా ఉంటే మమ్మల్ని విమర్శించడమే పనిగా పెట్టుకొని ఇయ్యకపోతేనేమో ఇయ్యలేదు అని అంటారు, ఇస్తేనేమో ఎలక్షన్లు వస్తానే ఎలక్షన్ల కోసం ఇస్తాను అంటారు. అంటే ఇచ్చిన కష్టమే ఉన్నది, ఇయ్యకపోయినా కష్టమే ఉన్నది. వాళ్ళకి ఎటు దిక్కుతోసని పరిస్థితుల్లో కనీసం ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో మాట్లాడుతూ ఉన్నారు. ప్రజల సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి కూడా స్టార్ట్ చేస్తుంది. ఒక్కొక్కటిగా వెసులుబాటును బట్టి ఆ కార్యక్రమాలను ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం చేస్తుంది. ఆ విధంగానే మేము మొదట అధికారంలోకి రాగానే ఫ్రీ బస్ కానీ, 200 యూనిట్ల విద్యుత్ కానీ, 500కే సిలిండర్ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, 10 లక్షలకు మరి ఆరోగ్యశ్రీ కానీ, రైతు రుణమాఫీ కానీ ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. మళ్ళీ ఇప్పుడు రెండవ విడతగా రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డ్స్, ఇండ్లు, ఈ 4 రెండో విడత మళ్ళీ స్టార్ట్ చేసినాం. ఇయర్ వరకు కొన్ని అయిపోయినాయి. మళ్ళీ సెకండ్ ఇయర్ స్టార్ట్ కాగానే ఇవి చేస్తా ఉంటే ఈ రోజు మేము చేయలేకపోయినవే, మేము ఆలోచించలేకపోయినవి, ఇట్లా చేసి ఉంటే మళ్ళీ మేము అధికారంలోకి వచ్చే వాళ్ళమని ఒక పిచ్చిలాగా వస్తుంది కావచ్చు. వాళ్ళు మళ్ళీ మమ్మల్ని విమర్శిస్తా ఉన్నారు. అంటే అసలు వాళ్ళ ఉద్దేశంలో నేను ఒకటే అడుగుతా ఉన్నా, మేము ఇచ్చే సంక్షేమ పథకాలు ఇయ్యాలా వద్దా, ఎందుకు వద్దైతే ఎందుకు వద్దు, ఇయ్యాలైతే ఎందుకు ఇయ్యాలి, ఇది చెప్పండి. అంతేగాని దేనికో ముడిపెట్టి విమర్శించే కార్యక్రమం చేయడం ఏదైతే ఉందో చాలా దారుణంగా ఉంది. విమర్శించడమే లక్ష్యంగా విమర్శిస్తా ఉన్నారు.